నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నిలిపూజ. ఫ్రెండ్స్, చెన్నైలో మనం చూడదగ్గ ప్రదేశాల్లో మెరీనా బీచ్, కపాలీశ్వర ఆలయం, పార్థసారథి ఆలయం, శాంతోమ్ చర్చ్, పోర్ట్ సెయింట్ జార్జ్ మరియు గిండి నేషనల్ పార్క్. ఇవి కాకుండా నగరంలోని ప్రముఖ పర్యాటక చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్, బ్రిటిష్ వారు నిర్మించిన భారతదేశపు మొదటి కోట. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం చూడాలంటే చాలా సమయం పడుతుంది, కానీ నిదానంగా ఓపికగా చూడండి. మంచి మంచి రకాలైనవి ఇక్కడ ఉన్నాయి. అలాగే వివేకానంద స్వామి ఇల్లు, మెరీనా రోడ్డులోని స్వామి వివేకానంద చరిత్ర తెలిపే అమృతలత ప్రదేశం సూపర్గా ఉంటుంది. మెరీనా బీచ్లో అంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద అర్బన్ బీచ్ ఏదిరా అంటే మెరీనా బీచ్. ఇక్కడ చల్లని వాతావరణంలో సేదరడానికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో సాయంత్రం వేళ చూడాలి. సూర్యకిరణాల కాంతిలో ఆ యొక్క సముద్రం అద్భుతంగా కనబడుతుంది. మన మనసు ఆహ్లాదకరంగా, ఆనందపరంగా మాయాజలంలో మునిగిపోతున్నట్టుగా ఉంటుంది. సో అటువంటి మెరీనా బీచ్లో మనం ఇప్పుడు చూద్దాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది చెన్నైలోని నేపియర్ వంతెన. ఇది 1869లో కూనం నదిపై నిర్మించిన ఒక చారిత్రాత్మకమైనటువంటి రహదారి వంతెన. ఇది పోర్ట్ సెయింట్ జార్జ్ను మెరీనా బీచ్ను కలుపుతూ పోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సమీపంలోని శాంతోమ్ చర్చ్ కూడా మనం చూసాము. సో మనం ఇప్పుడు మెరీనా బీచ్కి వెళ్తున్నాము. మెరీనా బీచ్ అదొకటి ప్రదేశం చూస్తాం, అద్భుతమైన ప్రదేశము. మీకు ఇంతకుముందుకు చెప్పాను కదా. ఓకే, ఇక్కడ ఒక కట్టడం ఉందని చూడండి, దాని పేరు ఐడియా లేదు. ఓకే ఫ్రెండ్స్, చెన్నై వెళ్తే ఎవరైనా ముఖ్యమైన ఈ ప్రదేశాలన్నీ చూడండి. అంతగా అన్నిటికీ మించి మెరీనా బీచ్ చూడండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.